మార్కెట్లో ఏ కోర్స్ చేసినా రెండేళ్ల ముచ్చటే. కానీ ఏఐ అండ్ డేటా సైన్స్ నేర్చుకుంటే రాబోయే 10 ఏళ్ల వరకు మీ కెరియర్ కి తిరుగుండదు. అది ఒక్క ఇన్నోమాటిక్స్ తోనే సాధ్యం. ఆ రోజుల్లో ఒక 3,00,00,000 రూపాయలు ఖర్చు పెట్టి మనం కొనుక్కుందామన్నా రాదు. అంత పేరు తెచ్చిపెట్టిందండి ఆ అబ్బా! సినిమా. ఆ సినిమాకి కూడా 3 స్టేట్ అవార్డులొచ్చినియండి సార్. ఆ సినిమాకి. అంత పేరు తెచ్చిపెట్టిందండి ఆ సినిమా. అంటే ఇప్పటికి దాంట్లో 'తనికెళ్ళ భరణి' గారి అవునండి. ఆ క్యారెక్టర్ చూస్తుంటే అసల 'తనికెళ్ళ భరణి' గారు ఇలా ఇప్పుడు తరం చూస్తే అసలు నమ్మరు. హ్మ్. అవునండి. అవును. పుల్ల రవితేజ గారు ఆయనకి చేశారు. తనికెళ్ళ భరణి గారికి విలన్‌గా ఫస్ట్ టైము స్టేట్ అవార్డ్ వచ్చిందండి సార్. ఆయనకి. అంతకుముందు చాలా వేషాలు చేశారు. హ్మ్. అయినా సరే ఈ క్యారెక్టర్‌కి వచ్చిందండి అవును. ఆయనకి. సముద్రంలో క్యారెక్టర్. అండ్ కృష్ణవంశీ గారితో పనిచేయడం అంటే అది చాలా పెద్ద ఛాలెంజ్. ఆయన అవును. పని అవును. రాక్షసుడు. అంటే అవునండి. ఆ సినిమా ప్రారంభం అవడానికి ఒక ముక్కలో చెప్పాలంటే జగపతి బాబు గారేనండి మొదట. హ్మ్. జగపతి బాబు గారి వల్లే ఆ సినిమా మేము చేయగలిగాం. సార్. మరి కృష్ణవంశీ గారు అంటే చాలా ఆయనతో చేయలేమండి, బడ్జెట్ ఎక్కువ చేస్తారు, హ్మ్. ఆయన్ని మేము తట్టుకోలేము, టెంపర్‌గా ఉంటారు ఆయన అని అంటే, ఇందుకే నేనున్నాను గదా మీకు అని ప్రతి విషయంలో ఆయనే కోఆర్డినేట్ చేసి ముందుకు తీసుకెళ్లారండి. బట్ అప్పట్లో కృష్ణవంశీ గారి మీద ఆయన డైరెక్టర్ అవ్వక ముందే గూడా ఆ ముద్ర పడిపోయింది గదా! బడ్జెట్ కొంచెం కంట్రోల్ ఉండదు అని జెప్పేసి. బట్ ఫస్ట్ నుంచే క్రియేటివ్ ఉందండి. ఫస్ట్ నుంచే ఉంది. ఫస్ట్ నుంచి ఉంది. బట్ ఆయన తీసే ఆ సినిమా మాత్రం అంతే స్థాయిలో అంత ఉంటుంది. స్థాయిలో ఉంటుంది. అక్కడ కాంప్రమైజ్ అవ్వరండి. హ్మ్. కాంప్రమైజ్ అవ్వకుండా ఆయన అనుకున్నది ఆయన ప్రొజెక్ట్ అయ్యేదాకా కూడా ఆయన నిద్రపోడు. అట్లా. అండ్ కృష్ణవంశీ గారితో ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత అంత పెద్ద హిట్ అయిన తర్వాత మీరు మాట్లాడిన మాట గాని, ఆయన మీతో షేర్ చేసుకున్న మాటలు గాని, ఏదైనా ఒక ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకుంటారా? అంటే ఆ సినిమా అంతా కూడానండి కంప్లీట్ అయిపోయిన తర్వాత రష్ చూపించారు. చూపించిన తర్వాత ముందు హీరో గారు కృష్ణవంశీ గారు డైరెక్టర్ గారు చూసిన తర్వాత ప్రొడ్యూసర్స్ కూడా చూపించండి. హ్మ్. వాళ్ళు ఇందులో వాళ్ళ వాళ్ళ అభిప్రాయం కూడా చెప్తారు అన్నారు. చెప్పినప్పుడు 3 చెప్పామండి మేము. ఇది లాస్ట్ క్లైమాక్స్ గురించి. సార్. తర్వాత తనికెళ్ళ భరణి గారి విలను. హ్మ్. ఆ విలన్ గురించి. ఇది కొంచెం ఉందండి. ఇంకా చేస్తే బావుంటదండి అన్నాం. హ్మ్. మరి బడ్జెట్ పెరుగుతది మీకు ఇష్టమేనా అని చెప్పి అడిగారు. హ్మ్. ఓకేనండి. మాకు సూపర్ హిట్ సినిమా కావాలండి. హ్మ్. బడ్జెట్ పెరిగినా ఏం పర్వాలేదండి అన్నాం. అప్పుడు మళ్ళీ ఆ మార్పులతో కంప్లీట్ చేశారన్నమాట. అంటే అప్పటికి అది లిమిటెడ్ బడ్జెట్ ఉందండి. సార్. అంటే మీరిచ్చిన బడ్జెట్ ఇదే కదా! ఇంతలోనే చేయాలనుకున్నాం గదా! హ్మ్. మరి మీరు ఇంకా ఎక్కువగా చేయాలంటున్నారు. అంటే క్లైమాక్స్ అనేది సరిపోలేదని మేము ఫీల్ అయ్యామండి. ఓకే. ఆయన సింపుల్ క్లైమాక్స్ చేశారు. ఆ క్లైమాక్స్ సరిపోదనే మేము ఫీల్ అయ్యాం. హ్మ్. లేదండి, క్లైమాక్స్ ఇంకా బాగుండాలి. ఖర్చుకు మేము వెనకాడం బాగుండాలి అని చెప్పగానే, ఓకే. అయితే నా దగ్గర మంచి క్లైమాక్స్ ఉందని జెప్పేసి, అప్పుడు ఇప్పుడున్న సినిమాలో క్లైమాక్స్ ఆయన చేశారు. సార్. చెప్పే ముందే జెప్పారండి. మరి బడ్జెట్ పెరుగుతుంది, మీరు ఎఫర్ట్ పెట్టగలరా అంటే, డెఫినిట్‌గా పెడతామండి. అవుట్‌పుట్ బావుండాలి మనకి, ప్రాబ్లమ్ లేదు. మనం సినిమా స్టార్ట్ అయ్యాక ఈ సినిమాకి ఒక విధమైన క్రేజ్ వచ్చిందండి. ట్రేడ్‌లో గూడా మంచి క్రేజ్ వచ్చింది. సో, రేపు సినిమా సక్సెస్ అయిన తర్వాత ఆ ఫ్రూట్ ఎంజాయ్ చేసేది మేమే గనక, మేము బడ్జెట్ దగ్గర కాంప్రమైజ్ చేద్దాం అని చెప్పాం. సూపర్. అప్పుడు మళ్ళీ మళ్ళా ఇంకో షెడ్యూల్ ప్లాన్ చేసిండు అప్పుడు. అప్పుడు అనుకున్నది అప్పుడు క్యాన్సిల్ చేసండి. ఆ ఓకే. షెడ్యూల్ ఓకే. మళ్ళా దానికి సెపరేట్‌గా ఒక షెడ్యూల్ ప్లాన్ చేసి, ఆ విధంగా చేశారండి అప్పుడు. అలాగే ఆ సినిమాకి ఫస్ట్‌లో డీటీఎస్ చేస్తే బావుంటది. కానీ మనకు బడ్జెట్ లేదు. అంత బడ్జెట్ లేదు డీటీఎస్‌కి అని అనుకున్నాం. హ్మ్. లాస్ట్‌కొచ్చేటప్పటికి ఏమైనా సరే డీటీఎస్ చేద్దామండి డైరెక్టర్ అప్పుడు గారు. స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ ఆ! అవుతుందండి. హ్మ్. డీటీఎస్ చేద్దామండి డైరెక్టర్ గారు బావుంటదని. మరి బడ్జెట్ మరి పెరుగుతది గదా! అన్నారు. అయినా పర్వాలేదండి చేద్దామండి అని అన్నాం. సార్. అప్పుడు డైరెక్టర్ గారు డీటీఎస్ చేశారు. దాంతో ఇంకా బావుందండి. అండ్ 'మనసున్న మహారాజు' విషయానికొస్తే ఇది ఒక సీరియస్ క్వెషన్ సార్. మీరు చెప్పాలనుకుంటే సమాధానం చెప్పండి. లేదా స్కిప్ చేసేసేయండి పర్లేదు. హ్మ్. హీరో 'రాజశేఖర్' గారు అద్భుతమైన నటుడు, అద్భుతమైన స్టారు, బీభత్సమైన క్రేజు. అవును. కానీ వారి మీద ఒక చిన్న ఉందండి. అభిప్రాయం ఉంది. ఉంది. ఆయన షూటింగ్‌కి లేట్‌గా వస్తారని రైట్ చెప్పేసి. అండి. మంచి పాయింట్. ఇలాంటి ఒక అభిప్రాయం ఉంది. బట్ అద్భుతమైన సినిమా ఇచ్చారు మీకు. మీరు ఆయనకిచ్చారు, ఆయన మీకిచ్చారు. రైట్ 'మనసున్న అండి. మహారాజు' రైట్. సూపర్ డూపర్ హిట్. అవునండి. సో 'రాజశేఖర్' గారితో సినిమా తీసే ముందు మీకు ఎవరు మిమ్మల్ని హెచ్చరించలేదా? చెప్పారు. హెచ్చరించారు. ఆ! ఆయన టైంకి రారయ్యా, ఆ! 12 గంటలకు వస్తారు షూటింగ్‌కి. హ్మ్. ఆయనతో మీరెక్కడ పడగలరు, హ్మ్. లేట్ అయిపోద్దని చెప్పారు. హ్మ్.
ముత్యాల సుబ్బయ్య గారు మాకు మంచి సపోర్ట్ చేశారండి, ఆ డైరెక్టర్ గారు. సరే. ఎలా అంటే ఆయన ఇప్పుడు 5-6 సినిమాలు చేస్తున్నారు. ఉమ్, వేరే డైరెక్టర్లు అయితే వేరే విధంగా ఉంటుంది మీకు. ఆయనతో 5-6 సినిమాలు చేశాను, నేను 5 సినిమాలు చేశాను. రాజశేఖర్ గారితో వారికి ఉన్నాయి సినిమాలు. అవును. చాలా సినిమాలు అవును, చేశాను. అవును. నాకు ఆయనకి మంచి ర్యాపోర్ట్ ఉంటుంది. ఉమ్, నేను చక్కగా ప్లాన్ చేస్తాను. ఆయన లేట్‌గా వచ్చినా మీకు ఇబ్బంది లేదు. ఉమ్, ఆ సీన్‌లో ఉన్న పోర్షన్ అంతా నేను తీసుకున్న తర్వాత ఆయన వచ్చిన తర్వాత ఆ సీన్ ఫినిష్ చేస్తాను. ఉమ్, సో నాకు ఆయనకి మంచి అండర్‌స్టాండింగ్ ఉంది. మీరు ఆ డౌట్ పెట్టుకోక్కర్లేదు ఉమ్. అని ఆయన చెప్పడం మూలంగా అప్పుడు స్టార్ట్ చేశాను అట్లా. అండ్ మనసున్న మహారాజు విషయానికి వస్తే సార్, నాకు సినిమాలో కల్లు చిదంబరం కోట మధ్య ఒక ట్రాక్ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే కొన్ని సంవత్సరాల క్రితం మంగళవరం అని ఒక సినిమా వచ్చింది. దాంట్లో గోడ మీద పేర్లు రాస్తారు. ఎవరైతే ఊర్లో ఇల్లీగల్ అఫైర్స్ ఉంటాయో వాళ్ళ పేర్లు రాస్తారంటారు అనమాట. ఇద్దరు ఆర్టిస్టులు ఉంటారు. మన మీసాల లక్ష్మణ్, అతనికి కళ్ళు ఉండవు. అతని పక్కన అజయ్ ఘోష్ గుండు క్యారెక్టర్ అతను ఉంటారు. మన రాజశేఖర్ గారి సినిమాలో, మీ సినిమాలో ఉన్న ఆ ట్రాకే మళ్ళీ కొంచెం అటు ఇటు మార్చి అక్కడ వాళ్ళు వాడుకున్నట్టు అనిపిస్తుంది. మీరు అబ్జర్వ్ చేశారా? అంటే మీకు అర్థమై ఉంటది నేనేం అడుగుతున్నాను. అవునండి, సో కళ్ళు చిదంబరం గారికి అక్కడ కళ్ళు ఉండవు. అవునండి. ఇక్కడ పక్కన కోట గారు ఒక పిస్నారి లేదా అలాంటి ఒక క్యారెక్టరేషన్. ఇక్కడ అజయ్ ఘోష్ గారికి వస్తే ఆయన అలా క్యారెక్టర్ కాకపోయినా కానీ ఊర్లో ఒక బ్యాడ్ క్యారెక్టర్, పక్కన కళ్ళు లేని మిసాల్ లక్ష్మణ్ గారు. సో టెంప్లెట్ అంతా అదే. అవును, ఎప్పుడన్నా అనిపించిందా మీకు? డెఫినెట్గా అనిపించింది. అయితే యాక్చువల్గా అది ఒక మలయాళం ఫిల్మ్ రీమేక్ అండి అది. సార్ ఇది మనసున్న మహారాజు అని. ఈ కామెడీ ట్రాక్ అంతా మళ్ళీ రైటర్స్ని పెట్టి డైరెక్టర్ గారు అంతా డెవలప్ చేసింది అనమాట. సార్ అందులో ఒక విషయం, మనోరమ గారు అవును మదర్గా యాక్ట్ చేశారు. వారు చాలా సినిమాలు చేశారు, అప్పటికే చాలా ఎక్స్పీరియన్స్డ్, ఎన్నో సినిమాలు చేశారు. అప్పటికే నియర్లీ ఆమె గిన్నిస్ రికార్డ్ 1000 ఫిలిమ్స్ చేసి గిన్నిస్ రికార్డులో ఉన్నారు. సార్ అట్లాంటి ఆర్టిస్ట్ని మేము పెట్టుకున్నాం అండి. మేము ఎట్లా ఉంటుందో ఏంటి అనేది అప్పుడు అనుకున్నాం. చిన్నగా భయపడ్డాం, కానీ ఆవిడ చాలా మంచి కోఆపరేటివ్ ఆర్టిస్ట్ అండి. చాలా అద్భుతంగా, ఎట్లాంటి ఇబ్బంది పెట్టకుండా, ఎలాంటి ట్రబుల్ ఇవ్వాల, చాలా అందరితోటి కలిసిపోయి సినిమా చేసిన మనస్తత్వం ఆమె. ఆవిడతో, మనోరమ గారితో సినిమా చేయడం అనేది గ్రేట్ ఎక్స్పీరియన్స్ మాకు. ఈ మొత్తం ప్రయాణంలో దానయ్య గారితో మీరు విడిపోయారా, దానయ్య గారు మీతో విడిపోయారా, మీ పాత్రలు వేరవడానికి కారణం ఏంటి సార్? అంటే ఇప్పుడు చెప్పాలండి, మీరు ఇప్పుడు ఇందాక చెప్పిన సినిమాల్లో ఒక సినిమా లేదు అంటే శివమణి కూడా మేమందరం కలిసి చేసామండి. ఓకే. శివమణి కూడా మేము అందులో మేము కూడా పార్ట్నర్స్ అందులో. సార్ అందులో కూడా మంచి ప్రాఫిట్స్ వచ్చినాయి. ఆ ఫ్రూట్ ఎంజాయ్ చేసిన వ్యక్తులు ఉన్నాం. శివమణి డైరెక్టర్ గారు, పూరి గారు, మేము కూడా అందరం కలిసి దాంట్లో కూడా దానయ్య, భగవాన్ పేర్లు ఉంటాయి అందులో. సార్ మేము కూడా ఆ సినిమా చేసాం. అలాగే అంటే దేశముద్రు సినిమా, దేశముద్రు అప్పుడు కూడా భగవాన్ గారు ఉన్నారు అందులో. సార్ అంటే ఇప్పుడు ఏంటి సార్, మీకు తెలియదే ఉంటుంది, చాలా సంవత్సరాలు చేసాం అప్పటికే. జనరల్గా చిన్న చిన్న ఫైనాన్షియల్ దగ్గర, అట్ల దగ్గర, వ్యాపారం దగ్గర, చిన్న చిన్న లావాదేవీల దగ్గర మనస్పర్ధలు రావడం సహజం, అది కామన్. అండి. ఆ విధంగా విడిపోయిందో తప్ప వేరే గొడవలు పడే అయితే ఏం కాదు. దాని మీద ఆయన క్లాస్మేట్, దాని గురించి ఆయన ఎక్కువ చెప్పగలుగుతాడు. మీరే ఓపెన్ అవ్వాలి సార్. అంతేనండి, మంచి ఫ్రెండ్స్. చిన్నప్పటి నుంచి కూడా ప్రాణ స్నేహితులు, క్లాస్మేట్స్ అండి. ముఖ్యంగా చెప్పాలంటే ఇద్దరు ప్రాణ స్నేహితులు అండి. ఏదో మీలాంటి కొత్త వాళ్ళు ఎవరన్నా చూసినప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు భగవాను, ఎవరు దానయ్య అనేది చాలా మందికి తెలిసేది కాదండి. ఈ కన్ఫ్యూజన్ అక్కడ ఉండేది అప్పుడు. ఉండేదండి. మీలాంటి వాళ్ళు ఎవరు ఏం మాట్లాడినా సరే, భగవాన్ దానయ్య అని పిలిచినా రెస్పాన్స్ ఇచ్చేవాళ్ళు, దానయ్య భగవాన్ అని పిలిచినా రెస్పాన్స్ ఇచ్చేవాళ్ళు. అంత ప్రాణ స్నేహితులు అండి. ఒక మాటలో చెప్పాలంటే ఒకే కంచంలో తిని ఒకే మంచం మీద పడుకున్నంత స్నేహితులు అండి. అలాంటి స్నేహితులు. మీకు తెలియదే ఉందండి, బిజినెస్ లో డబ్బు దగ్గర వస్తాయి కదండి చిన్న చిన్న మనస్పర్ధలు, అట్లా జరిగిందండి అంతే. ఇండస్ట్రీకి వచ్చి వీళ్ళిద్దరు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో కూడా మా ఇంట్లోనే ఉండేవారండి ఇద్దరు కూడా. ఇండస్ట్రీలో అప్పుడు వచ్చిన కొత్తలో ఒక 2 years పాటు ఇంచుమించు మా ఇంట్లోనే ఉన్నారు. నేను అప్పటికి మ్యారీడ్, వీళ్ళిద్దరు కూడా మా ఇంట్లోనే ఉండి ఉన్నారు. ఇప్పుడు చనువుగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎలా ఉన్నాయి సార్ టర్మ్స్? ఇప్పుడు అలా ఉంటే వాళ్ళు అంతా తప్పని టర్మ్స్ పెద్దగా, అంటే ఆయన ఇండివిజువల్గా ఆయన ఎదిగారు, మేము ఇండివిజువల్ మేము అయిపోయాం కదా.
ఇంకా ఎవరి బిజినెస్ వాళ్ళదేనండి ఇక్కడ. బట్ సెపరేట్ గా ప్రొడక్షన్ ఆయన బాగా ఎమోషనల్ అయిపోతున్నారు దానయ్య గారి పేరు తీయంగానే. తెలుస్తుంది సార్ మీ కళ్ళల్లో. అంటే బిజినెస్, సినిమా, డబ్బు ఇవన్నీ పక్కన పెడితే ఇప్పటిదాకా ఆయన ఓపెన్ అవ్వలేదు. దానయ్య గారి పేరు రాగానే బాగా ఎమోషనల్ అయిపోయారు. ఆ స్నేహం అయితే కనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి క్లాస్మేట్స్ అండి, ఒకే ఉమ్. ఊరు క్లాస్మేట్స్. మీరు చెప్పారు కదా, ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కూడా వీళ్ళిద్దరు ఒకే బైక్ లో వెళ్ళేవారు, చెరో బైక్ కాదు. ఉమ్. ఆ తర్వాత కారు కొనుక్కున్నా ఒకే కారులో వెళ్ళేవారు. సార్ అట్లా అలాగా అంత స్నేహంగా ఉన్నారనమాట. సార్ అంత ఫ్యామిలీ రిలేషన్ కూడా అలాగే ఉండేది. ఉమ్. వాళ్ళిద్దరు బంధువులు కూడా తర్వాత ఉమ్. బంధువులు కూడా అయ్యారు. సో అలాంటప్పుడు మరి విడిపోయినప్పుడు ఆ ఫీల్ ఎమోషన్ ఉంటుంది కదండి తనకంత. సార్ అట్లా మేబీ వారి ఇంటర్వ్యూ చేసిన తర్వాత మీ ఇద్దరు కలిసి మాట్లాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ. అండ్